భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి సంచలన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్కు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కొద్ది రోజుల్లోనే కోహ్లీ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. బీసీసీఐ అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కోహ్లీ తన నిర్ణయంపై గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణాలు, జట్టుపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది, భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది అనే దానిపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఆస్ట్రేలియాతో 5 టెస్టులలో కేవలం 190 రన్స్ మాత్రమే చేశాడు. పెర్త్లో సెంచరీ చేసినప్పటికీ మిగతా 4 మ్యాచ్లలో 85 రన్స్తో నిరాశపరిచాడు. ఆఫ్ స్టంప్ వెలుపల బంతులకు 8 సార్లు అవుట్ కావడం చర్చకు దారితీస్తోంది. ఈ వైఫల్యం కోహ్లీని రిటైర్మెంట్ గురించి తీవ్రంగా ఆలోచింపజేసి ఉంటుందనే వాదన ఉంది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన కొద్ది రోజుల్లోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రోహిత్, కోహ్లీ మంచి స్నేహితులు. డ్రెస్సింగ్ రూమ్లో వీరి బాండింగ్, ఆన్ఫీల్డ్ వ్యూహాలు జట్టుకు ఎప్పుడూ బలంగా ఉన్నాయని చెప్పాలి. రోహిత్ లేని జట్టులో ఆడటం కోహ్లీకి కష్టంగా అనిపించుండొచ్చు అనే వాదన వినిపిస్తోంది. ఇంగ్లాండ్తో జూన్ 20, 2025 నుంచి 5 టెస్టుల సిరీస్ కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్కు ఆరంభం. రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్లతో జట్టులో సీనియర్ ఆటగాళ్ల కొరత ఏర్పడింది. కోహ్లీ అనుభవం ఇంగ్లాండ్లో జట్టుకు కీలకం. బీసీసీఐ అతన్ని పునరాలోచన చేయమని కోరుతోంది. కానీ కోహ్లీ ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదని చెప్పినట్టు సమాచారం. కోహ్లీ ఇప్పటికే 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ అయ్యాడు. ఐపీఎల్ 2025లో 11 మ్యాచ్లలో 505 రన్స్తో అద్భుత ఫామ్లో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగితే అతను ఓడిఐ, ఐపీఎల్పై దృష్టి సారించవచ్చు. 2027 ఓడిఐ వరల్డ్ కప్లో ఆడాలనే లక్ష్యం అతనిలో ఉండొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. కోహ్లీ రిటైర్మెంట్ భారత జట్టు ఆర్డర్ను బలహీనపరుస్తుంది అని చెప్పాలి. 123 టెస్టులలో 9230 రన్స్, 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు అతను జట్టులో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. రోహిత్, అశ్విన్, అజింక్య రహానే, చతేశ్వర పుజారా లేని జట్టులో కోహ్లీ కూడా లేకపోవడంతో యువ ఆటగాళ్లపై ఒత్తిడిని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. శుభమన్ గిల్ కెప్టెన్గా, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కోహ్లీ 2011లో టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టి 14 ఏళ్లలో 68 టెస్టులలో 40 విక్టరీస్తో భారత్ను ముందుండి నడిపించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్లు గెలిచిన తొలి భారత కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. అతని ఫిట్నెస్, ఆట తీరు భారత క్రికెట్ను మార్చేసింది అని చెప్పాలి. బీసీసీఐ అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కోహ్లీ తన మనసును మార్చుకునే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఈ నిర్ణయం భారత టెస్ట్ క్రికెట్లో ఓ గొప్ప ఆటగాడిని మిస్ చేస్తోంది. ఓ రకంగా కోహ్లీ రిటైర్మెంట్ యువ ఆటగాళ్లకు కొత్త అవకాశాలను ఇస్తుందని చెప్పాలి.